చేసుకుంటా. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది కాబట్టి ఈ చివరి దినాల్లో మనం ఎలా జీవించాలి అన్న సత్యాన్ని వాక్యానుసారంగా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక దిక్సూచిగా, ఒక ట్రావెలర్స్ కంపాస్గా ఈ దానియేలు గ్రంథం మనకి ఉపయోగపడుతుంది అని ఉద్దేశంతో మనం మొదలయ్యాం. ఆ ఉద్దేశంతో మనం మొదలయ్యి 7వ అధ్యాయంలో మనం అక్కడ ఒక సీన్ చూసాం. భూమి మీద అన్యజనుల యొక్క పరిపాలన జరుగుతూ ఉంది. పరలోకంలో తండ్రి దేవుడు సింహాసనాలు వేయించి గ్రంథాలు తెరిచి తీర్పు తీర్చడానికి ఆయన సిద్ధపడుతున్నాడని, నేడో రేపో సజీవులకు మృతులకు తీర్పు తీర్చడానికి తన కుమారుణ్ణి మరొకసారి లోకానికి తండ్రి దేవుడు పంపించబోతున్నాడని, ఆయన రాకడ పర్యంతం మనం ఎటువంటి జీవితం జీవించాలో, ఎలా జీవించాలో, నిజమైన క్రైస్తవ జీవితం అనేది ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. సో భూమి మీదేమో అన్యజనుల పరిపాలన, పరలోకంలో తీర్పు తీర్చడానికి తండ్రి దేవుని యొక్క సిద్ధపాటు, ఈ రెండు వాస్తవం అని మనం విశ్వాసంతో నమ్మి దేవుని రెండవ రాకడికి మనం ఎలా సిద్ధపడాలో, నిజమైన క్రైస్తవులు ఎలా జీవించాలో, క్రైస్తవులకి దేవుడు చేసిన ఏర్పాట్లు ఏంటో, మనకి ఇచ్చిన వార్నింగ్స్ ఏంటో మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలోనేమో దేవుడు మన రక్త మాంసంలో పాలిభాగస్తుడయ్యని, మరణ భయము చేత పీడింపబడుతున్న మనల్ని తప్పించడానికి ఈ లోకానికైనా వచ్చాడని మనం చూస్తూ ఉన్నాం. ఆయన మన వంటి వాడయ్యి మన రక్త మాంసంలో పాలు పంచుకున్నాడు అనేది దేవుడు చేసిన ఏర్పాటు. అదే సమయంలో మనం చూసిన వార్నింగ్ ఏంటంటే, మీలో అవిశ్వాసమైన హృదయం ఎవరికన్నా వస్తుందేమో జాగ్రత్త పడండి అని వార్నింగ్ చూస్తూ ఉన్నాం. దాని తర్వాత 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి దేవుడు ఇజ్రాయేల్ గురించి ఒకసారి మనకు చెప్పి, వాళ్ళకి వాగ్దానం ఉంది కానీ అందరూ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. వాగ్దానం నెరవేర్చే దేవుడు ఉన్నప్పటికీ వాళ్ళు విన్నవారితో విశ్వాసం కలిగి జీవించలేదు కాబట్టి వాళ్ళు విన్న వాక్యం వాళ్ళకి నిష్ప్రయోజనమైందనే విషయాన్ని గుర్తు చేసి, మనకి కూడా వాగ్దానం ఉంది అన్న విషయాన్ని మనకి చెప్పి మనకు వార్నింగ్ ఎక్కడ ఇచ్చారంటే, ఆ వాగ్దానంలోంచి తప్పిపోకుండా జాగ్రత్త పడండి అన్నాడు. మొట్టమొదటి ఏర్పాటు ఏంటి? యేసయ్య మన స్థితి, మన లెవెల్కి వచ్చి మన రక్త మాంసంలో పాలిభాగస్తుడయ్యాడు. అది ఆయన చేసిన ఏర్పాటు. అవిశ్వాస హృదయం మీలో ఎవరికైనా ఉందేమో చూసుకోండి అని మనకి ఇచ్చిన వార్నింగ్. దాని తర్వాత ఇజ్రాయేలీల యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్పి వాగ్దానం మనకి ఇంకా నిలిచి ఉన్నది అన్న విషయాన్ని మనకు గుర్తు చేశారు. ఇది దేవుడు చేసిన ఏర్పాటు. విని కేవలం విన్నట్టే జీవిస్తే, విశ్వసించిన వారితో మనం ఏకీవించి జీవించకపోతే మనం పడిపోతామన్న సత్యాన్ని చెప్పి విశ్వాసానుసారమైన జీవితాన్ని జీవించాలి అని వార్నింగ్ ఇచ్చారు కదా. దాని తర్వాత 4వ అధ్యాయంలో మనకి ఇంకొక ఏర్పాటు ఏంటి? మన ప్రధాన యాజకుడు మనవలే అన్ని విషయాల్లో శోధింపబడి సమయోచితమైన సహాయం మనకు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని, సో ధైర్యంతో కృపాసనం దగ్గరికి మనం వెళ్ళొచ్చు అన్న ఏర్పాటును మనకు గుర్తు చేసి 3rd వార్నింగ్ ఎక్కడిస్తూ ఉన్నారు? దేవుళ్ళలో మీరు పిల్లలుగా ఉండొద్దు, మెచ్యూరిటీలోకి ఎదగండి. వాక్యంలో పిల్లలుగా ఉండొద్దు, మీరు స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా వాక్యంలో మీరు ఎదగండి, ఎదగకపోతే ప్రాబ్లం అవుతుందని వార్నింగ్ ఇస్తా ఉన్నారు. ఇది దేవుడు చేసిన ఏర్పాట్లు చెప్తానే, దేవుడుని వెంబడించకపోతే వచ్చే ప్రాబ్లం ఏంటో వార్నింగ్ ఇస్తా ఈ గ్రంథకర్త దీన్ని రాసుకుంటూ వచ్చాడు. దేవుడు మనకు చేసిన మేళ్ళు, దేవుడు చేసిన ఏర్పాట్లు ఒక పక్క చెప్తా, అదే టైంలో మనకి ఎగ్జార్టేషన్, వార్నింగ్స్ ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం కదా. ఆధ్యాత్మికంగా ఎదగాలని సమయాన్ని బట్టి చూస్తే మీరు ఈ పాటికి బోధకులుగా ఉండాల్సిన వాళ్ళు, కానీ ఇంకా పాలు తాగే వయసులోనే ఉన్నారు అని
అక్కడ గ్రంథకర్త రాసుకుంటూ వస్తాడు. రాసుకుంటూ వచ్చి చూడండి, అక్కడ హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇవన్నీ రాసుకుంటూ వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి. కాబట్టి అని ఎప్పుడు వాడాడు? ఇంగ్లీష్లో దేర్ ఫోర్. కాబట్టి దేని? కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి దేవుడు చేసిన ఏర్పాట్లను చెప్తా, మనకిచ్చే వార్నింగ్లు ఇస్తా, మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలి అన్న విషయాన్ని మనకి ప్రస్తావిస్తా, ఎదగకపోతే ప్రాబ్లం వస్తుందని చెప్పి, కాబట్టి మీరు నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. చూడండి ఏమంటున్నాడు, ఫౌండేషన్ టీచింగ్స్ దాటి మెచ్యూర్డ్ టీచింగ్స్లోకి వెళ్ళాలి అంటే ఇవన్నీ ఫండమెంటల్ కాన్సెప్ట్స్, మినిమం థింగ్స్ దేవుళ్ళు. ఏంటి? నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందటం ఒకటి, దేవుని అందలి విశ్వాసము 2, బాప్తిజం కాదు బాప్తిస్మముల గురించిన బోధ, బహువచనం ప్లూరల్, బోధయు హస్త నిక్షేపమును లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్, హస్త నిక్షేపణము మృతుల పునరుత్థానము నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయ. ఎన్నున్నాయి? 6 ఉన్నాయి. ఈ 6 క్రైస్తవత్వంలో ఏబిసిడీలు. ఫస్ట్ క్లాస్లో చెప్పే ఎక్కాలు కావచ్చు, ఏబిసిడీలు కావచ్చు. ఈ 6 ఏంటి అంటే పలక మీద దిద్దిస్తారు చూసారా, ఆయిల్ టైప్లో ఏబిసిడీలు. ఈయన ఏమంటున్నాడంటే మీరు ఏ క్లాస్కి వెళ్ళినా, 5th క్లాస్కి వెళ్ళినా, 6th క్లాస్కి వెళ్ళినా, 7th క్లాస్కి వెళ్ళినా ఏబిసిడీలు చదువుతున్నారు బాబు. ఏబిసిడీలు ఎన్నే చదవడం కాదు, దీన్ని దాటి దేవుని ఏమంటున్నాడు అక్కడ, మూలోపదేశము మాని సంపూర్ణగుటకు సాగిపోదాం అంటున్నాడు. ఏబిసిడీలు వచ్చినంత మాత్రాన నాకు ఇంగ్లీష్ అంత వచ్చా? ఇంగ్లీష్ రావడానికి నాకు ఏబిసిడీలు అవసరం, అంతే కదా. మ్యాథమెటిక్స్ టేబుల్స్, ఎక్కాల టేబుల్ వచ్చినంత మాత్రాన నాకు మ్యాథ్స్ వచ్చేసినట్టేనా? లెక్కలు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది, అంతేగాని లెక్కలు వచ్చినట్టు కాదు. దీన్ని ఉపయోగించుకుని లెక్కలు చేయాలి. ఏబిసిడీలు ఉపయోగించుకుని నేను ఒక వాక్యాన్ని కానీ ఒక పారాగ్రాఫ్ని కానీ నేను రాయడమో పక్కన వాళ్ళకి చెప్పడమో ఏదో చేయగలగాల. ఇవి మూల పాఠాలు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పటికీ క్రైస్తవత్వంలో చర్చిల్లో మెసేజ్లన్నీ వీటి మీదే ఉంటుంది, కానీ దీన్ని దాటి పైకి వెళ్ళే లెవెల్కి ఇంకా చర్చిలో విశ్వాసాలు ఎదగల. హస్త నిక్షేపణం గురించి ఎంతమందికి తెలుసు? తెలీదు. బాప్తిజం గురించే పూర్తిగా తెలీదు. బాప్తిజమముల గురించిన బోధ అది ఫౌండేషన్ అంటున్నాడు. విశ్వాసం ఏంటో కూడా తెలీదు. ఆ విశ్వాసాన్ని వక్రీకరించి బయట మోసం చేస్తున్నారు, చిన్న చిన్న ఫండమెంటల్స్ దాంట్లోనే. కానీ దీంట్లో ఉంటే మనకు సంపూర్ణత రాదు. ఇది చాలా అవసరం. వీటిని నేర్చుకుని దేవునిలో సంపూర్ణతలోకి మనం ఎదగాల. ఆ సంపూర్ణతలోకి మనం ఎదగకపోతే ప్రాబ్లం అవుతుంది. సంపూర్ణతలోకి ఎదగటం అంటే ఎట్లా ఎదుగుతాం? ఈ మూలపాఠాలు ఇవన్నీ ఫౌండేషను. సంపూర్ణతకు ఎదగాలంటే ఏం చేయాలా? ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము, ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము. నాకు తెలిసింది మనం లాస్ట్ వీక్ ఒకసారి చూసినట్టును, పరిశుద్ధులు సంపూర్ణులు అయ్యే వరకు అన్న మాట ఒకటి ఉంది. ఎప్పుడైతే మనం యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించామో, కృపలోకి ప్రవేశించామో, మనం పరిశుద్ధులమే. అంటే క్రియలను బట్టి పరిశుద్ధులం కాదు, దేవుని యొక్క నీతిని బట్టి, క్రియలు లేకుండా ఆయన మన నీతిమంతులు చేశాడు కాబట్టి మనం పరిశుద్ధులమే. పరిశుద్ధులు ఏమవ్వాలా? పరిపూర్ణతలోకి ఎదగాల. పరిపూర్ణతలోకి ఎదగాలంటే అక్కడ ఏమంటాడంటే, మనమందరం విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన
జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ అవ్వాలా అన్నాడు. సంపూర్ణత అంటే ఏంటి? విశ్వాస విషయంలో ఏకత్వం రావాలా, యేసు ప్రభుని గురించిన జ్ఞాన విషయంలో మనం ఎదిగి ఆయన కలిగిన సంపూర్ణతకి సమానమైన సంపూర్ణత మనం కలిగి ఉండాలి. ఏంటి యేసు ప్రభువుకు ఉన్న సంపూర్ణత? యేసు ప్రభుకి చాలా సంపూర్ణతలు ఉన్నాయి. అంటే చాలా చాలా ఏరియాల్లో ఆయన సంపూర్ణుడు. యేసు ప్రభు ఐశ్వర్యవంతుడు కదా, భూమి ఆకాశాలన్నీ ఎవరి? ఆయనయేగా. ఆయన సర్వజ్ఞాని కదా కదా, సర్వశక్తి సంపూర్ణుడు కదా. అంటే మనం కూడా యేసు ప్రభు అంత ఐశ్వర్యం, యేసు ప్రభు అంత బలం, యేసు ప్రభు అంత జ్ఞానాన్ని మనం పొందుకుంటామా? దేంట్లో? ఆయన దైవత్వంలో కూడా సంపూర్ణుడు, తండ్రికి పరిశుద్ధాత్ముడికి సమానముగా ఉన్న దేవుడు. మనం సంపూర్ణతలో సమానమైన సంపూర్ణత యేసు ప్రభులాగా అవడం అంటే అర్థం ఏంటి? మనం కూడా యేసు ప్రభులాగా దేవుడు అయిపోతామా? ఏ సంపూర్ణత ఇది? యేసు ప్రభుకున్న ఇంకొక సంపూర్ణత ఇది. ఏ యాంగిల్లో అంటే తండ్రి మాటకి కంప్లీట్గా విధేయత చూపించడంలో యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు కదా. ఆయన విధేయతలో సంపూర్ణత చూపించినవాడు. మనం సంపూర్ణతలోకి ఎదగటం అంటే యేసు ప్రభు కలిగిన సంపూర్ణతకి సమానమైన సంపూర్ణత అంటే ఏంటి? యేసు ప్రభు తండ్రి చిత్తానికి ఎలా విధేయుడయ్యాడో, యేసు ప్రభు తండ్రికి తన్ను తాను ఎలా అప్పగించుకున్నాడో, యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని ఎలా భూమి మీద నెరవేర్చాడో, మనము కూడా యేసు ప్రభుకి కలిగిన ఆ సంపూర్ణతకి సమానమైన సంపూర్ణతలోకి ఎదుగుతాం. అంతేగాని యేసు ప్రభు లాగా దేవుడు మనం కాలేము. యేసు ప్రభువుకున్న సంపద, యేసు ప్రభువుకున్న జ్ఞానం, యేసు ప్రభువుకున్న బలం, అది దాంట్లో మనం ఈక్వేట్ కాలేము. దేంట్లో ఈక్వేట్ అవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు, తండ్రి ఆశిస్తున్నాడు? యేసు ప్రభు ఎలా విధేయత చూపించాడో తండ్రికి, యేసు ప్రభు తండ్రిని ఎలా ప్రేమించాడో, యేసు ప్రభు తండ్రి కోసం ఎలా జీవించాడో, మనం కూడా అలాగనే తండ్రి కోసం జీవించాలి. ఆ ఏరియాలో సంపూర్ణతలోకి ఎదగాల. ఆ ఏరియాలో సంపూర్ణతలోకి ఎదగాలంటే వాక్యం అనే సత్యం మనలో ఉండాలా, ఆ సత్యం ఇచ్చే స్వాతంత్రం మనలో ఉండాలి. అందుకే మూలపాఠాలు విడిచి సంపూర్ణత వైపుకు మనం నడిచి వెళ్ళాలి అని అక్కడ చాలా క్లియర్గా భక్తుడు చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క జ్ఞానాన్ని, క్రీస్తు ప్రభుని గురించిన జ్ఞానాన్ని మనం సంపూర్ణంగా పొందుకోవాలి. యేసు ప్రభుని గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి. ఎలాంటి ఇన్ఫర్మేషను? కేవలం జ్ఞానం కాదు, సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఉండాలి. అదే కదా 2 తిమోతిలో మనం నేర్చుకున్నది. దేవుడు ప్రజలందరూ రక్షింపబడి సత్య విషయమైన అనుభవ జ్ఞానులు, అంటే సత్యాన్ని అనుభవించి దాంట్లో నుంచి జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. అనుభవ జ్ఞానంలో మనం ఎదగాల. అందుకే పౌలు భక్తుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఫిలిప్పీ పత్రిక చూడండి, ఆయన మూలపాఠాలు విడిచి క్రీస్తు ప్రభువును గురించిన అనుభవ జ్ఞానంలో ఎదగాల్సిన అవసరం ఉందని ఆయన గ్రహించి ఏం చేశాడంటే, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆయన ఏమంటున్నాడు? మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. మీకు ఇది క్షేమకరం అని మొదలు పెడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు, కంటిన్యూ చేయండి. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎవరెవరు గురించి చెప్పారండి? కుక్కల గురించి. కుక్కలంటే ఎవరు? కుక్కలంటే ఎవరు? మన కాంటెక్స్ట్ గమనించండి.
దేవుని క్రీస్తు ప్రభుని జ్ఞాన విషయంలో మనం ఎదగాల. మూలపాఠాలు విడిచి మనం మెచ్యూరిటీలోకి ఎదగాల. ఈ పాయింట్ని పౌలు గారు చెప్తా ఫస్ట్ ఏం చేశాడంటే ఎవరెవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలో చెప్పాడు. కుక్కలు అంటే ఎవరు అంటే యెషయా గ్రంథంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 9 నుంచి 12 దాకా. పొలములోని సమస్త జంతువులారా, అడవిలోని సమస్త మృగములారా భక్షించుటకు రండి. వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు. కలవరి కుక్కలంటే ఎవరు పౌలు గారి ఉద్దేశంలో? ఎవరిని ఉద్దేశిస్తున్నారు? దొంగ కాపర్లను ఉద్దేశిస్తున్నాడు. ఫాల్స్ షెపర్డ్స్, తప్పుడు పాస్టర్లు ఉంటారు చూసారా, కుక్కల విషయంలో జాగ్రత్త అంటున్నాడు. చూడండి అక్కడ ఏమంటున్నాడు, కలవరించుచు వారి కాపర్లు గుడ్డివారు. వీళ్ళు గుడ్డోళ్ళు. ఈ కుక్కలుగా ప్రస్తావించిన కాపర్లు ఎవరు అంటే వాళ్ళకుండే లక్షణాలు చూడండి. వాళ్ళు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారు తెలివిలేని వారా, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు. కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు. కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు. నిద్రపోయేవాళ్ళంట, నిద్రపోవాలని ఆసక్తి గలవాళ్ళంట, నిద్ర అంటే ఇష్టపడేవాళ్ళంట. కుక్కలు తిండికి ఆతురత పడుచు ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఈ కాపర్లు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందరు. కుక్కలు అని ఎవరిని ప్రస్తావించాడంటే చాలా కఠినంగా వాడాడండి మాట. అదేంటంటే కాపర్లని అంత మాట అనొచ్చా అంటే, బైబిల్లో తీర్పు అందరికంటే ఎవరికి ఎక్కువ ఉంటుంది తెలుసా? కాపర్లకు ఎక్కువ ఉంటుంది. తిండికి ఆతురత పడేవాళ్ళు, ఎంత తిన్నా తృప్తి లేని వాళ్ళు, వాళ్ళ ఇష్టమైన మార్గంలో వాళ్ళు వెళ్ళేవాళ్ళు, స్వప్రయోజనాలు చూసుకునేవాళ్ళు. దేవుని వాక్యం చెప్పలేరు. మొరగటం అంటే కుక్క ఎప్పుడు మొరగాల? దొంగ వచ్చినప్పుడు మొరగాల కదా. అంటే నీ జీవితంలోకి ఎవడన్నా నీకు కలిగిన దాన్ని దొంగతనం చేసుకెళ్ళటానికి వస్తుంటే కుక్క పని ఏం చేయాలా? మొరగాల. మురిగినప్పుడు ఏమవుతాం మనం? జాగ్రత్త పడి అరే ఈడోడు వస్తున్నాడని వాడిని తరవడమో లేకపోతే మన దగ్గర ఉన్నది జాగ్రత్త చేసుకోవడమో చేస్తాం. బయట సైతానుగాడు మనుషుల్ని మోసం చేసుకుని వెళ్ళిపోతామంటే ఇది తప్పు అని మొరగలేని కాపర్లందరూ కుక్కలే. ఇది నా మాట కాదు, యెషయా భక్తుడు బైబిల్లో రాసిన మాట. ఆ కుక్కలన్న మాటని తీసుకొచ్చి పౌలు గారు కుక్కల విషయంలో జాగ్రత్త అన్నాడు. ఎంతసేపుడికి వాళ్ళు తింటవే, ఎంత తిన్నా వాళ్ళకి చాలదు. వాళ్ళ స్వప్రయోజనం చూసుకుంటారు. గుడ్డోళ్ళు, బయట జరుగుతున్న మోసం తెలీదు, తెలివి లేదు, వాక్యాన్ని అర్థం చేసుకోలేరు. దుష్టుడు దోచుకోవడానికి వస్తే ఇది తప్పు అని మొరగటం చేతగానోళ్ళు. ఈ దొంగ కాపర్లని బైబిల్లో ఏమన్నారంటే కుక్కలు అన్నారు. తప్పు ఉన్నప్పుడు తప్పును చూపించలేకపోతే, లేకపోతే ఇది తప్పు అని చెప్పలేకపోతే, మొరగలేని మూగ కుక్కలుగా కాపర్ని బైబిల్లో దేవుడు రాయిచ్చాడు. మంచి కాపర్లకు ఇవ్వాల్సిన సన్మానం ఇవ్వాలి. అదే సమయంలో దేవుడు చెప్పిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాపరి
ఏ కాపరి కింద ఉంటున్నామో, ఎటువంటి కాపర్ని ఆదర్శంగా తీసుకుంటున్నామో. చర్చ్కి వచ్చే వాళ్ళు అంతే ఉంటారు, కాపర్కి మాత్రం చిన్న బండి దగ్గర నుంచి స్లోగా పెరిగి BMW కార్ దాకా స్థితి పెరిగిపోతుంది. ఎవరు తింటున్నారు, ఎవరు పెరుగుతున్నారు? కుక్కల విషయంలో జాగ్రత్త. మీరు గమనించండి, దేవుడు బయట జరుగుతుందిలే, నీ పాటికి నువ్వు సైలెంట్గా ఉండి నీ పనేదో నువ్వు చూసుకోమని చెప్పలా, జాగ్రత్త పడమన్నాడు. అనేకులు నా నామ పేరిట వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు, జాగ్రత్త అన్నాడు. జాగ్రత్త పట్టడం అంటే మనం ఎదురెళ్ళి వాళ్ళు కొట్టాల్సిన తిట్టాల్సిన పని అయితే లేదు, కానీ అటువంటి వారి బారి నుంచి మనల్ని మనం తప్పించుకుంటా, మన వారిని తప్పించడానికి మనం దేవుని సహాయం తీసుకొని ప్రయత్నం చెయ్యాలి. లేకపోతే ప్రాబ్లం. లక్షలు కోట్లు ఎక్కడ లేని విధంగా బంగారాన్ని ఈరోజు దేవుడికి బంగారమే ఆఫరింగ్ తీసుకోమంటున్నారని ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇట్లాంటివన్నీ? కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి తినాలి, ఎంత తిన్నా ఆకలి తీరదు, తిని హ్యాపీగా నిద్రపోతారు. గుడ్డోళ్ళు, తెలివి లేని వాళ్ళు, మొరగలేని మోగ కుక్కలని ఇజ్రాయేలీల యొక్క కాపర్ల గురించి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడిన మాటలు. అటువంటి తప్పుడు ప్రవక్తలు, కాపర్లు, సేవకులు చాలామంది ఉన్నారు. సేవకుడి దగ్గర ఒక విశ్వాసి ఎదుగుతుంటే వాడు వాక్యంలో ధనవంతుడై దేవుడికి దగ్గర అవ్వాలి, కానీ వాడిని బట్టి ఈ సేవకుడు ధనవంతుడు అయిపోతుంటే దేవుడు ఎటువంటి కాపరి కింద కేటగరైజ్ చేశాడో ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఎందుకంటే బైబిల్లో పౌలు గారు ఈ విషయం చెప్తా ఫస్ట్ మాట ఏమన్నాడంటే కుక్కల విషయంలో జాగ్రత్త అన్నాడు. ఎందుకు? మనం ఉండేది డైరెక్ట్గా కాపరి కంట్రోల్ కిందే ఉంటాం కాబట్టి ఫస్ట్ జాగ్రత్త ఎవరి గురించి చెప్పాడు? కుక్కల విషయంలో జాగ్రత్త అన్నాడు. వెనకాలండి, కుక్కల విషయంలో జాగ్రత్త అన్నాడు. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా దుష్టులైన ఉండుడి. పనులవారు 2 కొరింథీ చూడండి, 2 కొరింథీ 11వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలుల వేషాలు ధరించుకునే వాళ్ళు క్రైస్తవత్వంలో చాలా మంది ఉన్నారు. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు అని చెప్పుకునే ప్రతి ఒక్కళ్ళు నిజమైన అపోస్తలులు, సువార్థికులు, ప్రవక్తలు అవ్వాల్సిన రూలు లేదు. వేషము ధరించుకునే దొంగ సేవకులు ఉన్నారు, జాగ్రత్తని. ఇది నా మాట కాదు, బైబిల్లో ఉన్న మాట. అట్టివారు అపోస్తుల వేషము ధరించుకున్న వారయ్యుండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. దొంగ అపోస్తులు మోసగారి పనివారిగా వేషం ధరించుకుంటారండి. వేషం ఎట్లా ధరించుకుంటారు? ఉట్టి డ్రెస్లోనేనా? కాదు. ప్రైజ్ ది లార్డ్ అనే మాట దగ్గర నుంచి యేసు నామములో అద్భుతాలు చేసేంత వరకు మోసాన్ని, లేకపోతే తప్పుడు అపోస్తుల యొక్క, లేకపోతే ప్రవక్తల యొక్క, సేవకుల యొక్క వేషాన్ని ధరించుకోవడం చేస్తారు. వేషం ధరించుకోవడం అంటే మాటల దగ్గర నుంచి, ప్రవర్తన దగ్గర నుంచి, వాళ్ళు చేసే కార్యాల దగ్గర నుంచి, నోటి మాట దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నిజమైన అపోస్తుల్ని, లేకపోతే నిజమైన సేవకుడినో, నిజమైన ప్రవక్తను, నిజమైన సువార్థికుడిని పోలే ఉంటుంది. కానీ వాడు వేషగాడే, కానీ నిజమైన సేవకుడు ఏం చేస్తాడు? నువ్వు దేవుళ్ళు ఎదగటానికి నీకు కావాల్సిన పోషక ఆహారాలు నీకు దొరుకుతున్నాయా లేదా అని చూసి నిన్ను మేపుతాడు. అదే కదా చేయాల్సిన, గొర్రెల కాపరి చేయాల్సిన పని ఏంటి? గొర్రెలు
కావాల్సిన గడ్డి అక్కడ దొరుకుతుంది, మంచి గడ్డి అక్కడ దొరుకుతుంది. వీక్ అయిపోతే వీటికి బలం ఎట్లా రావాలి? అదే కదండి చేయాల్సిన పని. అది ఎదగడానికి కావాల్సింది దానికి దొరికే చోటకి దాన్ని తీసుకెళ్ళాలా? ఎదగడానికి కావాల్సింది దొరికేది దానికి తీసుకొచ్చి ఇవ్వాలా? అది ఎదుగుతుంటే ఎదుగుదలలో చూసి ఆనందించాలా? అది చేయాల్సిన పని. వేషం వేసుకున్నవాడు ఏం చేస్తాడు? దానికేసింది వీడు తింటాడు, అంతే కదా. గొర్రెలకు పెట్టాల్సింది పెట్టకుండా గొర్రెల ఆహారం కోసం వెచ్చించాల్సిన చోట వెచ్చించకుండా గొర్రెలకి ఇవ్వాల్సింది వీడు తింటాడు. సో తప్పుడు కాపరి లేకపోతే తప్పుడు సేవకుడు అని ఎట్లా తెలుస్తుంది? ఆధ్యాత్మికంగా మీలో నాలో ఎదుగుదల ఉండదు. మన స్పిరిచువల్ గ్రోత్ ఎక్కడుందో అక్కడే ఆగిపోతుంది. మనం అన్నీ చేయలేకపోవచ్చు, స్పిరిచువల్గా చేయడం వేరు, విధేయత చూపించి దేవునిలో మనం విధేయత చూపించడం వేరు. కనీసం దేవుని జ్ఞానంలో ఎదగటమైనా మనకు అవ్వట్లేదు అనుకోండి. నిన్ను మేపే పనిలోనే కాపరి ఉండాల, వాడు తినే పనిలో ఉండకూడదు. వాడికి అవసరమైనప్పుడు పొద్దున్న టిఫిన్ చేసో, మధ్యాహ్నం భోజనం చేసో, సాయంత్రం భోజనం చేయాలి. కానీ రోజంతా గొర్రెలు ఏం చేయాలా? అవసరమైనప్పుడు వీడు తినాలా, మిగతా టైం అంతా గొర్రెల్ని మేపాలా. మీరు గమనించండి, ఇది ఆర్డర్. అవసరమైనంత వరకే సేవకుడికి ఉండాలా, మిగతాదంతా ఎవరిని మేపాలా? వాక్యానుసారంగా సంఘాన్ని మేపాల. సో ఇది లేనివాడు కేవలం వేషం వేసుకుని మీలో నాలో ఒకడుగా ఉండి మీకు నా దగ్గర ఉన్న ఎన్ని వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు తింటారు. తినటం ఒక్కటే కాదు, దేవుడు మీకు ఇచ్చిన ప్రతి దీవెన్ని మీ దగ్గర నుంచి దొంగిలించుకుని, ఇదిగో నేను మీకు ఇచ్చింది గట్టిగా పట్టుకొని నేను మరలా తిరిగి వస్తానని యేసుప్రభువు ఎందుకు చెప్పాడు? మీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా ఎందుకు పట్టుకోమన్నాడు? వేషం వేసుకుని మీ దగ్గర నుంచి లాక్కెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. స్పిరిచువల్గా ఎంత ఎదిగాం, పలాని కాపర్ దగ్గరికి వెళ్తే, పలాని సంఘం దగ్గరికి వెళ్తే, పలాని సేవకుడిని దగ్గరికి వెళ్తా ఉంటే నాలో ఆత్మీయంగా నేను ఎంత ఎదగాను, దేవునికి ఎంత సమీపంగా నేను వెళ్ళగలుగుతున్నాను, దేవునికి ఎంత విధేయత నేను చూపించగలుగుతున్నాను, దాన్ని బట్టే మినిస్ట్రీని కానీ సంఘాన్ని కానీ అసెస్ చేయండి. కానీ ఇక్కడ నుంచి మాట్లాడే ఏ వ్యక్తిని బట్టో, ఆ వ్యక్తి పేరును బట్టో ఎక్కడ దేన్ని మీరు ఎంచుకోవద్దు. ఇది బైబిల్లో దేవుడు పౌలు గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. ఇక్కడ ఉంది, నేనంటే మీకు ఇష్టమైనా మీరు ఆత్మీయంగా ఎదక్కపోతే, దేవునికి సమీపంగా మీరు రోజు రోజుకి వెళ్ళకపోతే, యేసు ప్రభుని గురించిన జ్ఞాన విషయంలో మీరు స్థిరపడకపోతే, దేవునికి విధేయత చూపించడంలో కనీసం మీలో ఆశైనా రోజు రోజుకి ఇంక్రీజ్ కాకపోతే, నన్ను బట్టో లేకపోతే ఒక వ్యక్తిని బట్టో సంఘాన్ని ఎప్పుడు మీరు కోరుకోవద్దు, అలా వెళ్ళొద్దు. మీరు దేవుళ్ళు ఎలా ఎదుగుతున్నారో, మిమ్మల్ని ఎలా పోషిస్తున్నారో దాన్ని బట్టే కాపరి దగ్గర ఉండండి. కానీ కాపరి పేరును బట్టో, సంఘాన్ని పేరును బట్టో కాపరి దగ్గర ఉండటం చాలా డేంజరస్. ఎందుకంటే గొర్రెల్ని తినే గొర్రె తోలు గొప్పకున్న తోడేళ్ళు క్రైస్తవత్వంలో చాలామంది ఉన్నారు. మీ అవసరతలో మీ ఆధ్యాత్మిక స్థితిని చూసి మిమ్మల్ని మోసం చేసి మీ మీద బ్రతికే కాపర్లు చాలామంది ఉన్నారు. దేవుళ్ళో, వాక్యంలో, ఆత్మీయతలో మీ ఎదుగుదలను బట్టి నేను కరెక్ట్ కాపరి కింద ఉన్నానా లేదా అనేది మీరు చెక్ చేసుకోవడం చాలా మంచిది. చూడండి, వెనక్కి వెళ్ళిపోదాం. 3వ వచనం.
ఎందుకనగా ఫిలిప్పీ పత్రిక సారీ ఇది మనం కంప్లీట్ చేయలేదు కదా. 13వ వచనం చదవనా? ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండకు పనివారనై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. ఇది ఎప్పుడు చెప్పాడు? 2000 సంవత్సరాల క్రితమే. దెర్ ఇస్ నథింగ్ టు మార్వల్ ఇన్ ఇట్ అన్నాడు పౌలు భక్తుడు. ఇది పెద్ద ఆశ్చర్యపోవాల్సిందేవి కాదంటే చాలా కామన్గా ఉంటుందని. అక్కడక్కడ కనిపించినా కానీ ఆశ్చర్యమే, కానీ ఇది ఆశ్చర్యపోవాల్సింది కాదు అంటే ఇది చాలా కామన్ థింగ్ అని. ఏది? ఈ వేషం వేసుకుని తిరిగేవాళ్ళు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకునే కాదు, సైతాను కూడా. అంటే ఇది సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నానండి. వెలుగుదూత ప్రాబ్లం కాదు, వెలుగుదూత వేషం వేసుకునే సైతాను ప్రాబ్లము. వీడికి వెలుగుదూత పట్టిందిరా, వెలుగుదూత ప్రాబ్లం అని ఎవరన్నారు? వెలుగుదూత మంచిదే, వెలుగుదూత వేషం వేసుకుని సైతాను వస్తాడని చెప్పాడు. సో వెలుగుదూత ఏంజల్ ఆఫ్ లైట్ ప్రాబ్లం కాదు, ఏంజల్ ఆఫ్ లైట్ డిస్గైజ్లో వచ్చే సైతాన్తో ప్రాబ్లం. ఆ టర్మినాలజీ యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగండి. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుంటున్నాడు. తప్పుడు వెలుగు తీసుకుని మన దగ్గరికి వస్తాడు. అబ్బాయి ఇది లైట్ రా, నాకు దారి కనిపించేసింది, నాకు కనిపిస్తుంది అనుకుంటున్నాం, కానీ అది సరైన లైట్ కాదు, అది తప్పుడు లైట్. గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. ఎంత క్లియర్గా బైబిల్లో ఇచ్చాడు చూడండి. సైతాను గాడే వేషం వేసుకొని వస్తాడు. ఇక ఆయన కింద ఉండే పరిచారకులు నీతిమంతులుగా లేకపోతే నీతి పరిచారకులుగా వేషం వేసుకోవడం గొప్ప సంగతి కాదు, పెద్ద గొప్ప విషయం కాదు. ఇది చాలా కామన్ థింగ్. కాబట్టి కుక్కల విషయంలో ఎటువంటి వారి విషయంలో మీరు జాగ్రత్త అని ఒక మాట చెప్తున్నాడు. కాంటెక్స్ట్ ఏంటి? దేవుని యొక్క జ్ఞానంలో ఎదగటం, మెచ్యూరిటీలోకి ఎదగటం. వీళ్ళు ఎందుకు తీసుకున్న? వీళ్ళు ఏం చేస్తారు? దేవునిలో ఎదగకుండా మనల్ని ఏం చేస్తారు? పక్కకి తీసుకెళ్ళిపోతారు. వెనక్కి వచ్చేద్దామండి, ఫిలిప్పీ పత్రికకు వచ్చేద్దాం. 3వ అధ్యాయము 3వ వచనం. ఈ చేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మలను ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. చూడండి, దేన్ని ఆస్పదం చేసుకొనక. సో వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు మనం ఎలా గమనించవచ్చు? ఈ కుక్కలు కావచ్చు, ఈ తప్పుడు సేవకులు కావచ్చు, తప్పుడు కాపర్లు కావచ్చు, వీళ్ళు ఎలా దేని మీద ఉంటుంది? శరీరాన్ని ఆస్పాదం చేసుకుంటారు. నిజమైన క్రైస్తవుడు శరీరాన్ని ఆస్పాదము చేసుకొనక అనుంది, అంతేనా? శరీరమును ఆస్పాదము చేసుకొనక అని. వీళ్ళు ఏం చేస్తారు? ఎక్కడ తెలిసిపోద్ది రాంగా రైట్ అని? శరీరాన్ని ఆస్పాదం చేసుకోవడం అంటే నేత్రాశ, శరీరాశ, జీవపడము. నీకు మారుతి కారే ఉందా? BMW కావాలా? యేసు ప్రభుదే. దేని ఆస్పాదం? నేత్రాశ, శరీరాశ, జీవపడము. శరీరానికి సంబంధించింది, ఈ లోకానికి సంబంధించింది నీకు దేవుడి దగ్గర దొరుకుతుందని, ఈ లోకంలో నిన్ను గొప్పవాడిగా దేవుడు చేస్తాడని, దేవుడి లోకంలో నిన్ను గొప్పవాడిగా చేయడు, ఈ లోకం నుంచి దేవుడు నిన్ను వేరు చేస్తాడు. యేసు ప్రభు చేసే పని ఏంటి? ఈ లోకంలో నిన్ను గొప్పవాడిగా ఎప్పుడు చేయడు, ఈ లోకం నుంచి దేవుడు నిన్ను వేరు చేస్తాడు. ఈ లోకం నిన్ను వెర్రోడన్నా పిచ్చోడైనా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? నిన్ను అంటాం కాదు, నన్నే అన్నారు ఆ మాటలు. నిన్ను ఉపేక్షించుకుని నన్ను వెంబడించన్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో నిన్ను గొప్పవాడు చేసేవాడు కాదు, యేసు ప్రభు ఈ లోకం నుంచి నిన్ను వేరు చేస్తాడు. ఈ సత్యాన్ని మనం గమనించకపోతే చాలా పొరపాటు పడతాం. దేవుడు నిన్ను ఈ లోకంలో గొప్పవాడిని చెయ్యడు.
ఈ లోకం నుంచి నిన్ను వేరు చేస్తాడు. ఈ లోకంలో ఉన్న పద్ధతుల నుంచి నిన్ను సపరేట్ చేస్తాడు. సో శరీరాన్ని ఆస్వాదం చేసుకుని లోకానుసారమైన మెరిట్స్ అన్ని మనకు చూపించి దేవుని దగ్గరకు తీసుకెళ్లేవాళ్ళు పరలోకాన్ని భూలోకానికి తీసుకొస్తామని పరలోకంలో ఉండే అద్భుతమైన జీవితాన్ని భూలోకంలో నుంచే, మన నిత్య జీవితం ఇక్కడ నుంచే స్టార్ట్, కానీ అక్కడ ఉండే ఫెసిలిటీస్ ఇక్కడ ఉండవు. ఇక్కడ మనం ఏం చేయాలా? అంతం వరకు సహించుకోవాలి, అప్పుడే మనకి రక్షణ. ఈ పరలోకాన్ని భూలోకానికి తీసుకొస్తామని, దేవుడిలాగా ఈ లోకంలోనే నిన్ను నన్ను గొప్పవాడిని చేస్తామని శరీరాన్ని ఆస్వాదం చేసుకుంటారు. కానీ ఇక్కడ ఆయన ఏమంటున్నాడు తెలుసండి? చదువునా? శరీరాన్ని ఆస్వాదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. దేని వల్ల ఆరాధించాలా? దేవుని యొక్క ఆత్మ వల్ల ఆరాధించడం అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? సర్వసత్యంలోకి మనల్ని ఆత్మ ద్వారా ఆరాధించడం అంటే అర్థం ఏంటి? ఉట్టిన భాషల్లో మాట్లాడతాం కాదు. వర్షిప్ ఇన్ స్పిరిట్ అనగానే భాషల్లో మాట్లాడేస్తే అది ఆత్మతో ఆరాధించడమా? కాదు. సత్యాన్ని గ్రహించుకుని, సత్యాన్ని అనుభవపూర్వకంగా నేను అర్థం చేసుకుని, ఆ సత్యాన్ని బట్టి ఆయన్ని ఆరాధించడం ఆత్మ యొక్క ఆరాధన. దేవుడేమో బైబిల్లో భాషలకి అర్థం చెప్పేప్పుడే పబ్లిక్గా మీరు భాషల్లో మాట్లాడండి, లేకపోతే మాట్లాడొద్దంటే, వర్షిప్ ఇన్ స్పిరిట్ ఆత్మలో ఆరాధన చేయగలనే సంఘంలో ఉన్న వాళ్ళందరూ భాషల్లో మాట్లాడుతూ ఉంటే దానికి ఇంటర్ప్రిట్ చేసేవాళ్ళు లేకపోతే, భాషల్లో మాట్లాడటం, భాషల్లో పాటలు పాడటం ఆత్మీయ ఆరాధన. చప్పట్లు పెట్టి గోల్ చేయడం ఆత్మీయ ఆరాధన. ఆత్మీయ ఆరాధన అంటే ఏంటో తెలుసా? సత్యాన్ని తెలుసుకుని, సత్యం ముందు తలంచుతాం చూసారా, ఆ సత్యంతో చేసే ఆరాధన ఆత్మీయ ఆరాధన. ఆత్మతో సత్యముతో ఆరాధించాల. ఆత్మీయ ఆరాధన అంటే ఏంటి? ఆత్మ నేర్పించే సత్యాన్ని అర్థం చేసుకుని, ఆ సత్యంలో జీవిస్తా, ఆ సత్యాన్ని ఆస్వాదిస్తా, సత్యానుసారంగా చేయాల దేవుణ్ణి. చూడండి, శరీర క్రియల్ని ఆస్వాదం చేసుకొనక ఆత్మ వల్ల ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే. ఎవరిలో అతిశయపడుతున్నాం? లోకంలో మనం ఏదో అయిపోయామని కాదు, దేవుడు పాపి అయిన నన్ను రక్షించుకున్నాడని అతిశయపడిన వాడు మాత్రమే నిజమైన సున్నతి కలిగిన వాడు. సున్నతి కలగడం అంటే నిజమైన క్రిస్టియన్ అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే వాడు క్రిస్టియన్ కాదు. నాకు కొరకు యేసు ప్రభు ప్రాణం పెట్టాడు, ఆయన ఒక్కడే చాలు. ఆయన చేసిన శిలువ కార్యమే నా జీవితంలో జరిగిన గొప్ప విషయం అని, ఇంకంతకంటే గొప్ప విషయం ఏది లేదని, ఇంకేదో మనం గొప్పవాళ్ళు అవ్వాలని ప్రయత్నించకుండా ఆ గొప్ప దేవుడి కోసం జీవించడానికి మనం ప్రయత్నం చేస్తాం చూసారా, అది సున్నతి చేయబడిన వారి లక్షణం. అబ్రహాం సంతానం అవ్వాలంటే సున్నతి చేయబడాలా? ఈ సున్నతి ఎక్కడ చేయబడాలా? మన హృదయానికి చేయాల. ఒకసారి రోమపత్రికలోకి వెళ్దామండి. 2వ అధ్యాయం, రోమపత్రిక 2వ అధ్యాయం 28-29. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరం యూదుడు అన్న మాట దీంట్లోంచి తీసేసి క్రిస్టియన్ అని పెట్టుకోండి. బాహ్యముగా క్రైస్తవుడైన వాడు క్రైస్తవుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. బాహ్యమైన సున్నతి అంటే ఊరికినే బ్యాప్టిజం తీసుకోవడము, పేరు మార్చుకోవడము, ఇంట్లో ఫోటోలు పెట్టుకోవడము, మామూలుగా అందరికి కనిపించేటట్టు చర్చికి వెళ్ళటము, పాటలు పాడటము, కంఠస్థ. బాహ్యమైన సున్నతి కాదు. అంటే ఫిజికల్ యాక్టివిటీ నిజంగా నిన్ను క్రిస్టియన్గా
ఏమంటున్నాడు? అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. నీ లోపల నీ హృదయంలో అంతరంగమునందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరుగునదే గాని ఆత్మ వలన అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వల్లనే కలుగును. బయట నేను భక్తిగా తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకుని క్రిస్టియన్ పేరు పెట్టుకుని క్రిస్టియన్ లాగా ప్రవర్తిస్తేనేమో మీ దగ్గర నుంచి మెప్పు వస్తుంది. నా అంతరంగంలో సత్యాన్ని నేను గ్రహించి సత్యానికి విధేయత చూపించడానికి నేను ప్రయత్నం చేస్తే, లోకాన్ని ఆస్వాదం చేసుకోనక, శరీరాన్ని ఆస్వాదం చేసుకోనక, దేవుణ్ణి ఇష్టపెట్టాలని నా హృదయాన్ని నేను ఎప్పుడైతే ట్యూన్ చేసుకుంటానో నాకు మెప్పు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. బాహ్యంగా నేను క్రిస్టియన్గా ఉన్నంత మాత్రాన అది నేను క్రిస్టియన్ అవ్వను. నా అంతరంగములో, నా లోపల నేను దేనికి ఆస్వాదం చేసుకుని జీవిస్తున్నానో నేను గ్రహించుకుని శరీరాన్ని, లోకాన్ని కాక యేసు ప్రభువునే నేను వాక్యానుసారంగా, సత్యానుసారంగా ఆరాధించడం మొదలు పెడితే, ఆయనే నాకు అతిశయం అని చెప్పి ఆయన కొరకు జీవించడం మొదలు పెడితే, నా అంతరంగములో ఉండే ఆ సున్నతి నన్ను నిజమైన క్రైస్తవుడిగా నన్ను చేస్తుంది. సో ఏమంటున్నాడు పౌలు భక్తుడు? కుక్కల విషయంలో జాగ్రత్త, ఇటువంటి తప్పుడోళ్ళ విషయంలో జాగ్రత్త. వీళ్ళు నువ్వు నిజమైన క్రైస్తవుడిగా అమ్మనీయకుండా బాహ్యమైన వాటి మీద లక్ష్యం ఉంచి లోకాన్ని సంపాదించుకోవడానికి, ఈ లోకంలో సంపాదించుకున్న దాని వైపు వారు తీసుకెళ్ళడానికి వాళ్ళు నిన్ను ప్రయత్నం చేస్తారు అని చెప్తా. చూడండి 3వ, మళ్ళీ వెనక్కి వచ్చండి, ఫిలిప్పీ పత్రిక కంటిన్యూ చేయండి. కావాలంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనాను శరీరమును ఆస్పదము చేసుకొనదలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను. ఆయనకున్న గొప్పదనాలను చెబుతున్నాడు. కావాలంటే నేను వీటన్నిటిని బట్టి నేను గొప్ప అవ్వచ్చాము, కానీ ఆయన 7వ వచనంలోకి వచ్చేమంటున్నాడు చూడండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండను, అంటే నాకు ఈ IIT సర్టిఫికేట్ ఉంది, నేను MBBS డాక్టర్ని, మా పలానా వంశం, మాకు చాలా ఆస్తులు ఉన్నాయి, నాకు చాలా తెలివి ఉంది, నేను గొప్పని, నేను అతిశయపడాలంటే చాలా ఉన్నాయి, కానీ ఈ 8 విషయంలో నేను అతిశయపడటానికి ఇష్టపడలేదు అని ఏమన్నాడు? అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. క్రీస్తుని బట్టి లాభపడటం ఇప్పుడు నేర్పిస్తున్న విషయాలు. యేసు ప్రభుని బట్టి లాభం సంపాదించుకోవడం డిఫరెన్స్ మనకు తెలియాలండి. నాకు ఎక్కడెక్కడైతే లాభం ఉంటుందో వాటిని క్రీస్తుని బట్టి నేను ఏం చేస్తున్నాను? నష్టపెట్టుకుంటున్నా. ఎందుకంటే నాకు లాభం వస్తే నా శరీరం దానికి రెస్పాండ్ అవుతుంది, లోకం దానికి రెస్పాండ్ అవుతుంది, కానీ నేను శరీరాన్ని, లోకాన్ని నేను ఆస్వాదం చేసుకోవట్లా. నేను వీటన్నిటిని నష్టముగా ఎంచుకుంటున్నాను అని ఏమంటున్నాడు? నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఈయన ఉద్దేశం కూడా ఏంటి? మెచ్యూరిటీలో ఎదగడమేగా. నిశ్చయముగా ఏమంటున్నాడండి? నా ప్రభువైన యేసుక్రీస్తు గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం. దాన్ని ఎలా మాట్లాడుతున్నాడు చూసారా? ఆయన మాటల్లోనే ఆయన జీవితంలో దానికి ఇచ్చిన ప్రయారిటీ అంటే అర్థమవుతుంది. నాకు ఇన్ని క్వాలిఫికేషన్లు ఉన్నాయి, ఇన్ని చెప్పుకోవడానికి ఉన్నాయి, కానీ నాకు ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే వీటన్నిటికంటే అతి శ్రేష్టమైంది యేసు ప్రభువుని గురించిన జ్ఞానం. దాన్ని సంపాదించుకోవడానికి నేను వీటన్నిటిని, మనం దీన్ని సంపాదించుకోవడానికి అవసరమైతే సండే చర్చి కూడా కొట్టేస్తాం. ఇక్కడ గొప్పడం అవ్వడానికి అవసరమైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోకుండా, బైబుల్ చదవకుండా ఉండగలుగుతుంది. ఎందుకంటే ఎగ్జామ్ బ్రదరు, లేకపోతే చాలా ఇంపార్టెంట్ వర్క్, లేకపోతే లోకానికి సంబంధించినవి, వీటిల్ని సంపాదించుకోవడం కోసం, లేకపోతే దీన్ని గొప్పలు అవ్వడం కోసం దీన్ని మనం పక్కన పెడతాము. కానీ పౌలు ఏమంటాడంటే
నాకు ఉండటానికి ఇవన్నీ చాలా ఉన్నాయి, కానీ నేను దీన్ని సంపాదించుకోవడానికి, యేసు ప్రభుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వీటన్నిటినీ ప్రయారిటీ. దేవుని యొక్క జ్ఞానంలో ఎదగాల, మెచ్యూరిటీలోకి. ఎందుకు చెప్తున్నాను? నిజమైన క్రైస్తవుడి జీవితం ఎలా ఉంటుంది, ఎలా ఉండాలని. మన రక్త మాంసంలో పాలుభాగస్తుడయ్యాడు, వాగ్దానం చేశాడు. వాగ్దానంలో జీవించడానికి ప్రధాన యాజకుడిగా మనకున్న ప్రతి శోధనని అనుభవించి మన సమయోచితమైన సహాయం చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన చేయాల్సిన ఎన్నైనా చేశాడు. మనం ఏం చేస్తున్నాము? ఆ దేవుణ్ణి తెలుసుకోవడానికి, ఆయనకు సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనం ఎంతగా ఎదుగుతున్నాము, ఎంత ప్రయారిటీ ఇస్తున్నాము? యేసు ప్రభుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానంలో నేను ఎదగాలని దానికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నాము? ప్రయారిటీ ఇవ్వకపోతే ప్రాబ్లం. అలాంటి ప్రయారిటీ ఇవ్వకపోతే అది నిజమైన క్రైస్తవ జీవితం కాదు, వేషధారణమైన హిపోక్రటిక్ లైఫ్, క్రిస్టియన్ లైఫ్ అంతే. వేషం వేసుకునే క్రైస్తవ జీవితం. ఒకవేళ ఇటువంటి క్రైస్తవ జీవితంలో ఉండటానికి కుక్కలు, తప్పుడు పని వారు ఎవరన్నా కారకులు అయ్యారేమో చూసుకుని వాళ్ళకి దూరంగా ఉండండి. నేను ఎలా అయితే జీవిస్తున్నానో మీరు అలా జీవించడానికి ప్రయత్నం చేయండి అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. క్రీస్తు ప్రభుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును పోతే పోయింది, నాకు నష్టమైనా పర్లేదండి, సమస్తాన్ని నష్టంగా క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమానుభావము గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చూడండి, మీరు రాసుకోగలిగితే రాసుకోండి. ఏమంటున్నాడు? యేసు ప్రభుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకోవడానికి ఆయన లైఫ్లో ప్రయారిటీస్ చూడండి. దేవుని యొక్క పునరుద్ధాన శక్తి ఏంటో అది తెలుసుకోవడానికి, ఆయన శ్రమల్లో పాలు పంచుకోవడానికి. అంటే కేవలం జ్ఞానంలో ఎదగటం మాత్రమే కాదు, దేవుని యొక్క శక్తి తెలుసుకోవడం ఒక్కటే కాదు, దేవుని రాజ్యంలో నాకు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా అవ్వడానికి ఇష్టపడుతున్నాడు. శ్రమను అనుభవించడం అంటే అర్థం ఏంటి? శ్రమను అనుభవించడానికి ఇష్టపడతాం అంటే అర్థం ఏంటి? బాధ్యతని ఎత్తుకోవడానికి ఇష్టపడుతున్నాడు. చూసారు ఆయన మైండ్ సెట్ ఎట్లుందో? యేసు ప్రభుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించుకుని ఆయన పునరుద్ధాన శక్తి ఏంటో తెలుసుకుని ఆయన ఇంటిలో బాధ్యతను మోసే ఆయన బిడ్డగా ఉండాలనేది. దానికోసం నాకు ఎన్ని లాభాలు వచ్చినా దాన్ని నేను పెంటగా ఎంచుకోవడం అంటే అర్థం ఏంటి? మనం దాని వైపు కనీసం చూడటానికి కూడా ఇష్టపడం. ఎందుకు అంత కఠినమైన మాట పరిశుద్ధమైన బైబిల్లో వాడాడంటే, మిగతాదైతే సగం తినో బిర్యానీ అయితే మిగతా పని చేసుకోవచ్చు. పెంటతో ఎందుకు పెంచాడు? దాన్ని ఎదురు ఎవరైనా కుర్చీ చేసుకుని కూర్చొని చూస్తారా? జోలికి వెళ్ళటం కాదు, కనీసం దాని వైపు తిరగడానికి కూడా మనం ఎక్కడైనా కనిపిస్తే మనం మొహం తిప్పేసుకుంటాం కదా, లేకపోతే తూ అని ఊసి తిప్పేసుకుంటాం ముక్కిట్టు అనుకుంటా. అంటే ఈ లోకంలో లాభం వచ్చేవన్నీ ఆయన ఎలా కనీసం చూడటానికి కూడా, దాని గురించి చూడటానికి ఆలోచించేదేముంది, దాని గురించి వేరే చేసేదేముంది? ఎంత త్వరగా ఆ ప్లేస్ నుంచి మనం బయటికి వెళ్తామా, మన లోపలికి ఆ వాసన రాకుండా జాగ్రత్త పడి ముక్కులు మూసుకుని గబగబ అక్కడి నుంచి ఏం చేస్తాం? అది ఉన్న దగ్గర నుంచి పక్క వచ్చేస్తాం. అదే కదా మనం చేసేది. అంటే నీకు లాభం వచ్చేదాని దగ్గర నుంచి ఆయన లాభం వచ్చేదాని నుంచి ఆయన ఎట్లా వెళ్తున్నాడు? నిజమైన క్రైస్తవ జీవితం ఎట్లుంటుంది తెలుసా అండి? వాక్యంలో ఎదుగుతా,
దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని తెలుసుకుంటా దేవుని రాజ్యములో బాధ్యతని నేను ఎత్తుకోవాలి అని ఆలోచించడం, అది ప్రయారిటీ ట్రూ క్రిస్టియన్ లివింగ్. ఎందుకు ఇట్లా చెప్తున్నాను అంటే అన్యజనుల పరిపాలన ఆల్రెడీ జరుగుతుంది, చివరికి వచ్చేసింది. పరలోకంలో దేవుడు తీర్పు తీర్చడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఏదో ఒక రోజు తీర్పు తీర్చడానికి వస్తాడు. వచ్చినప్పుడు ఎటువంటి క్రిస్టియన్గా మీరు నేను కనిపిస్తున్నాం ఆయనకి? ఎలాంటి క్రిస్టియన్గా కనిపిస్తున్నాం? ఆయన మాటలు చూడండి పౌలు గారి. కేవలం జ్ఞానం తెలుసుకోవడం కాదు దేవుడి గురించి, దేవుని ఇంట్లో బాధ్యత ఎత్తుకొని శ్రమ అయినా కానీ శ్రమల్లో పాలిభాగస్తున్నవ్వాలని అసలు అటువంటి మాట ఆలోచించరా? ఉట్టి బాధ్యత కాదు, దేవుని శ్రమలో దేవుని కొరకు శ్రమ పడే దాంట్లో ఐ షుడ్ బి ఏ పార్ట్ అన్నాడు. శ్రమ పడటానికి ఇష్టపడుతున్నాడు, బాధ్యతను నెత్తినేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇది నాకు శ్రమే, ఈ దీంట్లో ఉంటే నాకు ఏమి లాభం ఉండదు, అయినా నాకు ఏమి లాభం వద్దు, శ్రమ నేను ఎత్తుకోవడానికి నేను ఇష్టపడుతున్నానని శ్రమ ఎత్తుకోవడానికి ఇష్టపడి రెస్పాన్సిబుల్గా జీవించడానికైనా ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడితో ఆగాడా? చూడండి, ఇంకొంచెం ముందుకెళ్ళండి. ఇదివరకే నేనేదో గెలిచానని, ఇదివరకే ఆల్రెడీ నేను దేవుడిలోకి వచ్చాను, సంపూర్ణ దశమ భాగం స్థితి ఇస్తున్నాను, పొందితినని, అనేక మంది సేవకులను పోషిస్తున్నాను, నేనేదో వాళ్ళకి వాక్యం చెప్పేస్తున్నాను, నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నామేమో. కానీ పౌలే ఉన్నారు చూసారా, ఇదివరకే నేను గెలిచి తినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని నేను అనుకుంటలేదు గాని నేను దేనిని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దేవుడు నన్ను ఎందుకు పట్టుకున్నాడు దానిని పట్టుకోవాలని పరిగెత్తుతున్నాను. ఎందుకోసం దేవుడు నిన్ను పట్టుకున్నాడు? నువ్వు దాన్ని పట్టుకోవడానికి ఏం చేయాలంట? నడవటం కాదు, పరిగెత్తాల. ఎప్పుడు పరిగెత్తుతాం? మీరు ఎక్కాలనుకున్న బస్సు అక్కడే ఉందనుకోండి, పరిగెత్తుతారా? గవగా పరిగెత్తుకుతారా? ఎప్పుడు పరిగెత్తుతాం? మీరు ఎక్కాలనుకున్నది దాటిపోద్ది అనుకుంటే అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఆయన మాటలకు అర్థం ఏంటి? దేవుడు నన్ను ఎందుకు పట్టుకున్నాడు, దాన్ని నేను జాగ్రత్తగా పట్టుకోవాలని పరిగెడుతున్నానంటే అర్థం ఏంటి? నేను ఆలసించి నిదానం చేస్తే దేవుడు నన్ను ఎందుకు పిలుచుకున్నాడో ఆ పని నా జీవితంలో జరగకుండా మిస్ అయిపోవడానికి ఛాన్స్ ఉందనేగా. అంతేగా, మిస్ అవుతుందంటేనేగా పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకునేది. దేవుని పిలుపు మన జీవితంలో ఎక్కడికి పైకి రమ్మని ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేం. ఏ పని కోసం దేవుడు నిన్ను పట్టుకున్నాడో దాన్ని పట్టుకోవడానికి మీరు నేనేం చేయాలా? పరిగెత్తాలా. టైం లేదు, చేయి దాటిపోద్ది. టైం లేదు, చేయి దాటిపోద్ది. నేను పట్టుకోవాలా, ఎట్లయినా సరే పరిగెత్తి దాన్ని నేను పట్టుకోవాలని పట్టుకుని అక్కడి నుంచి ఏమంటున్నాడు చూడండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. నేను ఆల్రెడీ పట్టుకున్నానని తలంచుకోవట్లేదా? అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు. వెనకున్నాయంటే ఏంటి? ఏముంది మన వెనక? ఇజ్రాయేలీలకు వెనకే ఉంది ఐగుప్తు దేశం, ముందే ఉంది వాగ్దాన దేశం. మనకి వెనకాల ఏముంది? లోకం. ముందే ఉంది పరలోకం. అంతేనా? మనం పరిగెడుతుంది ఎటు? రోజు పరలోకం వైపు పరిగెత్తున్నావా, మళ్ళీ లోకం వైపు పరిగెత్తున్నావా? మన పరుగులు ఎట్లున్నాయి ఆలోచించండి. దేవుని ఆత్మ చూపించే డైరెక్షన్లో పరిగెత్తున్నావా, శరీర ఆస్పాదం చేసుకుని లోకం వైపు పరిగెత్తున్నావా? మ్యాక్సిమం మన పరిగెత్తాలన్నిటే ఇటు పరిగెత్తాడు. పరలోకాన్ని ఎప్పుడు వెళ్తాము? ఎప్పుడు వెళ్తాము? చదువునానా? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నాకు గురి ఉంది, అక్కడ దేవుడు నాకు ఇస్తానన్న బహుమానం ఉంది. ఆ బహుమానం దగ్గరికి నేను ఆయన చూడండి,
మెచ్యూరిటీలోకి ఎదగటం, జ్ఞానంలోకి ఎదగటం, పునరుద్ధాన శక్తిని తెలుసుకోవడం, దేవుని రాజ్యంలో బాధ్యతని అందుకుని దేవుడు ఇస్తానన్న బహుమానం వైపు ఆయన ఏం చేస్తున్నాడు? పరిగెడుతున్నాడు. ఇది ఎదిగిన క్రైస్తవుల్లో ఉండే లక్షణం. పిల్ల క్రైస్తవుల్లో ఉండే లక్షణం ఏంటి? నిర్జీవ క్రియలు విడిచిపెట్టి మారు మనసు పొందటం, విశ్వాసం బోధ, బాప్తిజముల బోధ, శరీర మృతుల పునరుద్ధానం, తీర్పు, ఇయే కదా వీళ్ళు ఇక్కడే. కానీ ఎదిగిన విశ్వాసి జీవితం ఎట్లుంది? నేను దేవుళ్ళు ఎదగాల, పునరుద్ధాన శక్తిని నేను అర్థం చేసుకోవాలా, ఇంట్లో బాధ్యతను నేను శ్రమైనా కానీ ఎత్తుకోవాలా, నా కోసం సిద్ధపరిచిన ఆ బహుమానాన్ని నేను పట్టుకోవాలా. ఒక గురి కలిగి ఎదిగేవాడు, పరిగెత్తేవాడు, ఎదిగినోడు. గురి లేకుండా, అంతే కదా. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాడికి ఏముంటుంది? పొద్దున్న సాయంత్రం దాకా పెడితే తింటాడు, కొంచెంసేపు ఆ మాటలు ఈ మాటలు చెబుతాడు, నిద్రకేస్తే నిద్రపోతాడు. వాడికి ఏమి ఉండదు కదా. అదే ఒక 15-20 సంవత్సరాలు వస్తే వాడి పరిస్థితి ఎట్లుంటుంది? వాడికి ఏ ఎంసెట్ లేకపోతే ఏ ఇంజనీరింగ్ ఎగ్జాము లేకపోతే జాబ్ ఏదో ఉంటుంది. దానికోసం వాడు ఆ గురి వైపు వాడు ప్రాక్టీస్ చేయకపోతుంటే అని మనం తిడతాం. చిన్నపిల్లలకి పెద్దోళ్ళకున్న తేడా అదేగా. చిన్నపిల్లలకి పెద్దోళ్ళకున్న తేడా అదే కదా. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, జోజీ లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, శామ్యుల్ లాంటి వాళ్ళు, వాళ్ళకి ఏమి ఉండదు. బేసికల్గా వాడు ఒక దానికోసం కష్టపడాలి, గురికి వైపు వెళ్ళాలని మనం వాడిని ఆశించాం. ఎందుకు? వాడు చిన్నోడు. వాడికి అంతసేపుడు మనం ఏం చేస్తాం? ఆకలి అయితే టైం కారే నాన్న అన్నం తింటావా అని మనమే అడిగి, వాడు తిన్నానంటే మన వాడికి తినిపించి ఆ మాట ఈ మాట చెప్పి తినిపించి వాడిని నిద్రకేసి పడుకోబెడతాం. వాడికి ఏమి ఉండదు. అది పిల్ల విశ్వాసి లెక్క. ఎదిగిన విశ్వాసి లెక్క ఏంటి? ఒరే, నీకు ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి కదా, నువ్వేం చేస్తున్నావు? ఉద్యోగం కోర్స్ అయిపోయి 2 నెలలు అయింది కదా, ఉద్యోగ విషయం ఏం చేసావు? ఏది నీకు ఫోకస్? నీకు గురేది? గురి వైపు వెళ్ళటానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏదని మనం క్వశ్చన్ చేస్తాం. అవునా? పిల్ల విశ్వాసులమా, మెచ్యూర్డ్ క్రిస్టియన్సా? మనం చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాడండి ఈ మాటలు. ఇక్కడ చాలా ప్రాక్టికల్ మాటలు ఇవి. దేవుని వాక్యములు ఎదుగుతుంటే నీకు ఆటోమేటిక్గా గురి రావాలి. ఎదిగిన క్రైస్తవుడు చూసారా, ట్రూ క్రిస్టియన్ లివింగ్. మనం కనీసం ప్రయత్నం చేయాలి. బహుమానం అందరం సంపాదించలేకపోవచ్చేమో. దేవుడేమన్నాడు? ఒక్క తలాంతిని మళ్ళీ జాగ్రత్త దాచి, నువ్వు కనీసం దాన్ని అంతా తీసుకెళ్ళి మళ్ళీ ఆయనకి ఇస్తే తిట్టాడు కదా. ఏమన్నాడు? కనీసం దాన్ని ఏం చేయమన్నాడు? అమ్మా ఇస్తే నువ్వు కనీసం నువ్వు ఏదో ప్రయత్నం చేయొచ్చు కదా. దాన్ని కనీసం ప్రయత్నం చేసినా వాడికి ఏదో ఒకటి దొరికేది. ఆ రోజు 5 10 చేశాడు, 2 4 చేశాడు. వీడు కనీసం 1 2 చేయకపోయినా దాంతో ఏదో ఒకటి చెయ్యాలని ప్రయత్నం చేసి, దేవుడు అన్న నువ్వు కనీసం ప్రయత్నం చేసి ఉండాల్సింది కదా. పెద్ద మినిస్ట్రీ చేయలేకపోవచ్చు, దేవుడి కోసం ఏదో సాధించలేకపోవచ్చు, కానీ నువ్వు కనీసం ప్రయత్నం చేయాలి కదా. ఇచ్చిన దాన్ని లోపల పెట్టేసుకుని కూర్చుంటే ఉపయోగం ఏంటి? అట్లీస్ట్ ట్రై చేయాలి కదా. మెచ్యూరిటీలోకి ఎదగాలని. మెచ్యూరిటీలోకి ఎదక్కపోతే ఏమి అనర్థాలు వస్తాయో మనం నెక్స్ట్ వీక్ చూసుకుందాం. కానీ ఈ యాటిట్యూడ్ ఎలా ఉండాలో ఒకసారి గమనించండి. ఎదిగే క్రైస్తవుడి యొక్క ఆలోచన, వాడి జీవితం ఎలా ఉండాలో అలా నీ జీవితం, నా జీవితం, మన జీవితం ఉందో లేదో ఒకసారి మనం పరీక్షించుకోవడం చాలా మంచిది. ఆయన జీవితం గురించి ఆయనకున్నదని చెప్పాడు. నేను గొప్పలు చెప్పుకోవడానికి నాకు చాలా ఉన్నాయి, నాకు ఏం కాదు. ఇప్పుడు నేను ముందు దేవుడి జ్ఞానాన్ని సంపాదించుకోవాలా, ఆయన పునరుద్ధాన శక్తిని నేను అనుభవించాలా, ఆయన కోసం శ్రమపడే రెస్పాన్సిబిలిటీ నేను
ఎత్తుకోవాలా? నేనేదో సాధించానని ఫీలింగ్ మానేసి నా కొరకు సిద్ధపరిచిన బహుమానాన్ని నేను పట్టుకోవాలా? నాకు ఒక గురి ఉంది క్రైస్తవుడిగా జీవించడానికి. ఆ గురి కోసం వెళ్ళటానికి శరీర ఆస్వాదం చేసుకుని, లోకాన్ని ఆస్వాదం చేసుకుని, నాకు ఎన్ని లాభాలు కనిపించినా వాటి వైపు కనీసం నేను చూడను. అవి నాకు పెంటతో సమానం. నాకు ఒక నిర్దిష్టమైన ఉద్దేశం ఉంది జీవించడానికని చాలా క్లియర్గా పౌలు భక్తుడు చెప్పాడు. మన లైఫ్ గురించి మనం అలా చెప్పగలుగుతామా? ఒకసారి కళ్ళు మూసుకుందామండి. మన జీవితం గురించి మనం అలా చెప్పగలుగుతున్నామో లేదో